రుచించే ఆలు పితకపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. తయారీ విధానం చూద్దాం. స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. పోపు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసి కట్ చేసిన ఒక ఆనియన్ కూడా కలుపుకుందాం. పసుపు 1/2 స్పూన్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా 1 స్పూన్ వేస్తాను. బాగా కలుపుకుందాం. 2 టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాం. బాగా కలుపుదాం. ఇవి అనపకాయలండి. నైట్ అంతా నానబెడితే పైన పొట్టంతా పోతుంది. పితికిపప్పు అంటారు దీన్ని. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేసేస్తాం. పొటాటోస్ అండి. పొటాటోస్ పైన పీల్ అంతా తీసేసాము. తీసి చిన్నగా చాప్ చేసుకున్నాను. ఒక 5 పొటాటోస్ అనేవి దాంట్లోకి కర్రీలోకి వేసేస్తాం. కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనిస్తాము. చూద్దాం. చూడండి, ఆయిల్లో బాగా మగ్గింది. వాటర్ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు మనము ఉప్పు కారం వేసుకుందాం. నా క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకుంటున్నాను, చూసి వేసుకోండి. కారం 1 స్పూన్ వేస్తాను. ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేస్తాను. కలుపుకుందాం. కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి. 2 స్పూన్లు ఉంటుంది. కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. కలుపుదాం. మీరు ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ వేసుకుందాం. మూత పెట్టేస్తామండి. 3 విజిల్స్ వస్తే ఆఫ్ చేసేది. విజిల్స్ వచ్చేసాయి, చూద్దాం. వావ్, నా కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. మరీ నీళ్ళగా లేదు, మరీ గట్టిగా లేదు. చూడండి ఎంత బాగుందో.